ఇవేంటో తెలుసా అండి? అపరాజిత పుష్పాలు. అంటే ఏంటో తెలియట్లేదా? అవేనండి శంఖ పుష్పాలు. మనం దేవుడికి పెట్టడానికి యూజ్ చేస్తాం కదా! ఈ మొక్కలు చాలా చాలా చోట్ల ఈజీగా దొరికేస్తాయనమాట. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలున్నయి. ఇది వెయిట్ లాస్‌లో యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్. అందుకని అవి యాక్నీని బాగా కంట్రోల్ చేస్తాయి. షుగర్ వచ్చిందనుకోండి, ఈ షుగర్ వచ్చినప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటాయి కదా! ఆ స్పైక్స్‌ని చాలా వరకు తగ్గిస్తుందండి. నేను చూసాను గూడా. అందువల్ల వీటిని రోజు యూజ్ చేయండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే మనకొస్తాయి. దీన్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తా చూడండి. మీరు వీటిని వేసేసి వాటర్‌లో వేసి బాయిల్ అయినా చేయొచ్చు. లేకపోతే జస్ట్ హాట్ వాటర్‌లో ఇవి వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసారంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినప్పుడు మనం వాటిని స్ట్రెయిన్ చేసేసి తాగేసేయొచ్చు. లేకపోతే స్ట్రెయిన్ చేయకుండా కూడా తాగొచ్చు. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ మొక్కలు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. లేకపోతే ఒక మొక్క తీసుకొచ్చి పెట్టుకోండి. చాలా ఈజీగా పెరుగుతాయి. మంచి క్రీపర్ అనమాట. చూడడానికి కూడా బావుంటుంది. సో, ఆ మొక్కల్ని పెంచుకోండి. అండ్ మనం పూజకి యూజ్ చేసేసి దాని తర్వాత వాటిని తీసేసి వాటిల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటి టీగా.